హాయ్ అందరికి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈ రోజు డే 3 ఇన్ షిరిడి. డే 1, డే 2 ఏ ప్రదేశాలకు వెళ్ళాము, బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకున్నాము, ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. డే 3 లో శనిశింగణాపూర్ ఇంకా నియర్ బై కొన్ని మస్ట్ విజిట్ టెంపుల్స్ ఇలా ప్లాన్ చేసుకున్నాము. ఇంకా షిరిడిలో ఖచ్చితంగా చూడవలసిన ఇంకొక ప్లేస్ కి కూడా డే 3 లోనే కవర్ చేసాము. సో ఈ రోజైతే అన్ప్లాన్డ్ గా షిరిడి నుంచి శనిశింగణాపూర్ కే వెళ్తున్నాము. బట్ మధ్యలో మా డ్రైవర్ గారు కొన్ని ప్లేసెస్, ఇంపార్టెంట్ ప్లేసెస్ కూడా చూపిస్తాను అని చెప్పారు. ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ కూడా అలాంటిదే. ఈ చెట్టుకి చాలా ప్రాముఖ్యత ఉందండి. షిరిడి సాయి తాత గారు ఉన్నప్పుడు ఈ చెట్టు దగ్గర ఒక ముగ్గురు వ్యాపారవేత్తలు ప్రతిరోజు కలుసుకుని కొంచెం టైం స్పెండ్ చేసేవాళ్ళు. సో వాళ్ళని మీట్ అవ్వడానికి సాయి తాత గారు ఈ చెట్టు దగ్గరకే వచ్చేవాళ్ళు. సాయి తాత గారు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఈ చెట్టు కిందే సేద తీరి పలహారం తీసుకుని కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్లేవారట. ఈ చెట్టు స్టోరీ అది. అప్పటి నుంచి ఇలాగే ఉంది. ఈ చెట్టుకి పువ్వు కూడా ఉందండి. పువ్వు మాత్రం చాలా స్పెషల్ గా ఉంది. ఇప్పటి వరకు నేను ఇలాంటి ఫ్లవర్ అయితే చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. పక్కనే ఈ చెట్టు గురించి, సాయి తాత గారు ఇక్కడికి రావడం గురించి, ఆ ముగ్గురు వ్యాపారవేత్తలతో కలవడం గురించి హిస్టరీ మొత్తం రాశారు. అండ్ అక్కడ నుంచి మేము బయలుదేరి శనిశింగణాపూర్ కి వెళ్లే దారిలో ఇలా బలూన్స్ కట్టి ఉయ్యాళ్ళు చాలా తమాషాగా పెట్టారండి. ఇలాంటి స్పాట్స్ చాలా ఉంటాయి. వే మొత్తం అవే ఉంటాయి. సో అక్కడ ఏంటంటే జస్ట్ టీ బ్రేక్ లాగా ఏవైనా సాఫ్ట్ డ్రింక్స్ అవి తీసుకోవడానికి చిన్న షాప్స్ అలా ఉంటాయి. సో ఇక్కడ ట్రెడిషనల్ వేలో గానుగలు ఉంటాయి కదా, అంటే ఎద్దులు గానుగని తిప్పుతూ ఉంటే ఆ చక్రం మధ్యలో నుంచి చెరుకు రసాన్ని తీసి అమ్ముతున్నారు. అసలు ఈ మధ్య కాలంలో ఇలాంటిదైతే నేను చూడనే లేదు. ఎప్పుడు మిషన్ లో చెరుకేసేసి ఆ జ్యూస్ తీసిస్తారు కదా, బట్ ఇక్కడైతే ట్రెడిషనల్ వేలో తీసిస్తున్నారు. చాలా బాగా అనిపించింది. మంచి ఫీల్ వచ్చింది. శనిశింగణాపూర్ లో రీచ్ అవ్వగానే అక్కడ పూజ కోసం ఫ్రంట్ సైడ్ ఇట్లా షాప్స్ లో అమ్ముతూ ఉంటారండి. సో మీరు మామూలుగా మనం వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళకి తీయాల్సిన అవసరం లేదు. ఇంటి పెళ్లి కాని వాళ్ళైతే విడిగా చేసుకోవచ్చు. బట్ పెళ్లి అయిన వాళ్ళైతే ఇంటి యజమాని అంటారు కదా, వాళ్ళు ముఖ్యం. వాళ్ళకి ఇలా ఒక సెట్ వైజ్ తీసుకుంటారు. ఇక్కడ ఏమేమి ఇస్తారంటే గుర్రం కాళ్ళకు వేసే ఇనుప ముక్కల టైప్ లో కొన్ని ఇస్తారు. ప్లస్ నువ్వులు, ఇంకా బొరుగులు, ఇంకా టెంకాయ, పువ్వులు, మామూలు పూజా సామాగ్రి, అగరబత్తీలు ఇవి కామన్. ఇంకా ఇందులో ఒక బొమ్మ కూడా ఉంటుంది. సో ఇలా పూజా సెట్ తీసుకొని ఇక్కడ జనాలు చేస్తున్నారు కదా, ఆల్రెడీ వచ్చిన భక్తులు అలా వాళ్ళ చుట్టూ 3 సార్లు తిప్పుకొని అక్కడ పాత్రల్లో వేసేస్తారు. ఇక్కడ పర్టికులర్ గా ప్రతి చోట పూజారులు అలా ఎవరు ఉండరండి. సో అసలు ఈ శనీశ్వర ఆలయానికి ప్రాముఖ్యత ఏంటి అంటే శని భగవానుడు ఇక్కడ స్వయంభుగా వెలసారు అని చెప్తున్నారు. ఇంకా ఈ ఊర్లో చాలా ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. ఈ ఊర్లో ఏ ఇంటికి కూడా తలుపులు గాని కిటికీలు గాని క్లోజ్ చెయ్యరు. ఈ ఊర్లో ఉండే హౌసెస్ అన్నిటికీ ఓపెన్ గానే ఉంటాయి. ప్లస్ ప్రపంచంలోనే దొంగతనమే జరగని ఒకే ఒక విలేజ్ ఇది. ఈ ఊర్లో దొంగలు కూడా పడరట. ఇంకా ట్విస్ట్ ఏంటంటే ఈ ఊర్లో ఒక బ్యాంక్ ఉంది. ఆ బ్యాంకు కూడా తలుపులు గాని లాక్ సిస్టమ్స్ గాని ఏవి ఉండవట. స్వయంగా శని భగవానుడే ఈ ఊరిని ఏ దొంగల బారిన పడకుండా కాపాడుతారు అని ఇక్కడ చాలా గట్టిగా నమ్ముతారు. ఇంకా శని భగవానుల వారి గురించి చెప్పుకోవాలంటే మనకున్న 9 గ్రహాలలో అందరూ ముఖ్యమైన వాళ్ళే. సో చాలా మంది తెలిసి తెలియక తిట్లలో కూడా ఈ పేరును యూజ్ చేస్తారు. అది చాలా తప్పండి. దయచేసి అలా చెయ్యకండి. మీకు ఒక్క విషయం చెప్తాను. చాలా మంది ఈ పేరుతోటి నెగిటివ్ గా చెప్తుంటారు కదా, ఒక్కసారి గనక శని భగవాను ప్రసన్నం చేసుకుని ఆయన ఆశీర్వాదం కనుక మన మీదకి వచ్చేలా చేసుకున్నాము అంటే అసలు మహా రాజయోగం పడుతుంది. ఇది నిజంగా నిజం. నేను చెప్పిన మాట కాదు, మన పురాణాల్లో కూడా ఉంది. సో ఎప్పుడు కూడా తప్పుగా శని భగవానుడు వారి గురించి మాట్లాడకండి. అలాగే నల్ల బట్టల గురించి కూడా చాలా కామెంట్స్ చేస్తూ ఉంటాము మామూలు డైలీ రొటీన్ లో. అలా కూడా చెయ్యకూడదు. ఇక్కడ శని భగవానుల వారికి క్లోజ్డ్ టెంపుల్స్ టైప్ లో ఏమి ఉండవండి, ఓపెన్ గానే ఉంటాయి. మనం తీసుకెళ్లిన తైలం ఉంటుంది కదా, అంటే నూనె, ఆ నూనెని మనమే శని భగవానుల వారి విగ్రహం అంటే ఆ నల్ల రాయి మీద డైరెక్ట్ గా అభిషేకం చేయొచ్చు. కానీ పురాణాల్లో ప్రకారం అయితే లేడీస్ ఆ మెట్లు దాటి పైకి వెళ్ళకూడదు అని చెప్తున్నారు. సో కొంతమంది అయితే వెళ్తున్నారు, బట్ అలా వెళ్ళకూడదంట. ఇక్కడ అయితే మేము వెళ్ళిన రోజు మాకు తెలియకుండానే
ఆ రోజు శని భగవానుల వారికి ప్రత్యేకమైన రోజు. అసలు ఆ టెంపుల్ కి వెళ్ళి దర్శనం చేసుకున్నా, పూజ చేసినా చాలా మంచిది అని చెప్తున్నారు. యాక్చువల్ గా ఇవేవి తెలియకుండా మేము అన్ప్లాన్డ్ గా వెళ్ళాము. బట్ ఆ రోజు అలా కలిసి రావడం అయితే చాలా హ్యాపీగా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి శనిసింగనాపూర్ నుంచి మళ్ళీ షిరిడి ట్రావెల్ అవుతాం కాబట్టి ఈ రెండు జర్నీలకి మధ్యలో మస్ట్ విజిటింగ్ ప్లేస్ అంటే ఈ రేణుకా అమ్మవారి టెంపుల్ అండి. మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ తో అసలు కలర్ గ్లాస్ తోటి చాలా బాగా డిజైన్ చేశారు. ఇంకా ఇక్కడ వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఇది. ఈ టెంపుల్ ని ఖచ్చితంగా విజిట్ చేస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. ఇక్కడైతే రష్ గట్రా ఏం ఉండదండి. డైరెక్ట్ గా మనం దర్శనం చేసుకోవచ్చు. టికెట్ అలా కూడా ఏముండదు, ఫ్రీ దర్శనమే. ఏ టైంలో వెళ్ళినా కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. కాకపోతే జర్నీకి వెహికల్ ప్రిఫర్ చేస్తే బెస్ట్. ఎందుకంటే ఆ సైడ్ వెహికల్స్ అంత తొందరగా దొరకడం లేదు. ఎలాగా శనిసింగనాపూర్ వీటన్నిటికీ లోకల్ గా ట్రావెల్ కార్ బుక్ చేసాం కాబట్టి ఆ కార్ లోనే డ్రైవర్ సజెస్ట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు గనక మిస్ చేసినా కూడా మీరు అడగండి, రేణుకా అమ్మవారి టెంపుల్ కి వెళ్ళాలి అని చెప్తే వాళ్ళు తీసుకెళ్తారు. చాలా బాగుంటుంది. మస్ట్ విజిటింగ్ ప్లేస్ లో ఇది కూడా ఒకటి. మేమైతే రేణుకా అమ్మవారి దర్శనం చేసుకున్నాక ఫుడ్ కోసం ఒక ప్లేస్ లో ఆగాము. ఫుడ్ తిన్నాక మేము తిన్న రెస్టారెంట్ పక్కనే ఒక కిల్లీ షాప్ ఉందండి. నాకు పర్సనల్ గా కిల్లీస్ అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టంగా తింటాను. ఇక్కడైతే నేను ఎప్పుడు చూడలేదు ఇన్ని వెరైటీ ఆఫ్ కిల్లీస్ ఉంటాయని. మ్యాంగో అంట, చాక్లెట్ అంట, స్ట్రాబెర్రీ అంట, అసలు ఒక్కటి కాదు, ఫ్రూట్ లో ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో అన్ని, పైనాపిల్, వెనిలా చూడండి ఎన్ని ఉన్నాయో, మసాలా పాన్ కూడా ఉంది. సో ఇలా అన్ని ఫ్లేవర్స్ తోటి కిల్లీలు చేసున్నారు. అప్పటికప్పుడు ఫ్రెష్ గాను చేసిస్తారు ఆర్డర్ ఎక్కువగా ఉంటే. లేదు అంటే ముందే చేసి పెట్టిన ఫ్రిడ్జ్ లో ఉంచి అప్పటికప్పుడు తీసిస్తారు. ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఫస్ట్ టైం నేను అన్ని ఫ్లేవర్స్ తో కిల్లీలు తయారు చేయడం చూడడం అదే ఫస్ట్ టైం. అక్కడ భోజనం చేసుకున్నాక అక్కడ నుంచి షిరిడీలో కంపల్సరీ అస్సలు మిస్ చేయకుండా వెళ్ళవలసిన ప్లేస్ కి వెళ్ళాము. అదేంటో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా ఆ ప్లేస్ నైతే మిస్ చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.